శ్రీనివాస్ స్వాముల వారికి అమ్మారో నీది ముఖము, అమ్మారో నీది ముఖము చాలా చిన్న పోయి ఉన్నదమ్మా. అమ్మారో నీ ముఖము చిన్న పోయి ఉన్నదో అమ్మా. చిన్న పోయి ఉన్నదమ్మా ఎందుకమ్మా. శ్రీనివాస్ స్వాముల వారికి చాలా చిన్నపోయి ఉంది. శ్రీనివాస్ స్వాముల వారికి వెళ్ళిపోదు ప్రేమతో నన్ను గన్న జనక మీకే మెరక శ్రీనివాస్ స్వాముల వారికి ఎరుకాలే కన మేము వెడుకతో అడుగుతుంటివి బాలా తెలుపుము చాలా ఆ ఎరుకాలే కన మేము వెడుకతో అడుగుతుంటివి బాలా తెలుపుము చాలా. శ్రీనివాస్ స్వాముల వారికి శ్రీనివాస్ స్వాముల వారికి వనములో అలసిపోయి వచ్చినావు తల్లి, కూర్చోని నిమ్మలంగా. శ్రీనివాస స్వాముల వారికి శ్రీనివాస్ స్వాముల వారికి శ్రీనివాస్ స్వాముల వారికి నన్ను ఎరుగడగారే మొత్తం శ్రీనివాస స్వాముల వారికి ఎరుక ఉన్నది ఉన్నట్టు చెప్పేదా, లేని లేనట్టు చెప్పేదా, మనసులో ఉన్న మర్మం ఉన్న మాట ఏదున్నా చెప్పేదా, నేను జరగబోయేది చెప్పేదా, జరిగేది చెప్పేదా అమ్మా. పాట పదకొండేళ్ళు ఏమేదో కొడుకుందని అటు భూమి కన్నాములో నేను ఈ జగతిలోనా ఊరు కన్నాములలో జగతిలోనా లేదు ననకన్నా తల్లిదండ్రుల ముందు లేరు నాకెరకలేదు తల్లిదండ్రులు
పెళ్లి తల్లి గారు అమ్మ గారిల్లు కాదు కంజర పెళ్లి తల్లి గారిల్లు వాయప్ప గారిల్లు ఆరుట్ల అమ్మ గారిల్లు మా యవ్వ గారిల్లు తాళిలో అమ్మ ముద్దు గుమ్మ శ్రీనివాస సోమవారికి అమ్మా పోయి దుబాయ్ పోయినట్టు 5 ఏళ్ళ కొడుకు పుట్టినట్టు ఊరని కాదు అన్నూరు నాయే అన్నూరు నేనా అన్నూరు నాయే వస్తురా మా ఎక్కడాను మీరేమన్నా మీకేనా అండి మీకు మాకు వచ్చే పాలు కాడికి మేము పోతాం అన్నింటిలో మీరు ఏ పాలు వస్తే ఆ పాలు ఆ పాలు మేము పట్టుకుంటాం ఆ పాల కాడికి పోతాం మూడు పాలు బయట పోయిండు మీకు ఎక్కడ బాగా చెప్పొస్తాను మా దొరసాన్ని తీసుకురమ్మన్నది ఇది తెలుసా బాగుంటుంది ఓ బ్రహ్మాండంగా ఉంది నాలుగు దొరసాన్ని నీకేం పర్లేదు శ్రీనివాస్ అమ్మా నీకు 10,000 నమస్కారములు చల్లగా ఉంటుంది చల్లగా ఉంటుంది శ్రీనివాస్ వారికి అమ్మ ఎరుకలమ్మ నీతో అడిగదనొకటమ్మా అమ్మ ఎరుకలమ్మ నీతో అడిగదనొకటమ్మా ఆ ప్రేమ తోడన మనసున్న మాట నువ్వు చెప్పగలవా అమ్మ ఎరుకలమ్మ నీతో అడిగదనొకటమ్మా శ్రీనివాస్ వారికి అమ్మా ఎరకలమ్మా నీకు నాకు కోరిక కలిగింది నేను అడుగుదాం అనుకుంటున్నానమ్మా ఏమి కోరికనమ్మా నీవు వేగమున చెప్పు ఏమి కోరికనమ్మా నాతో వేగమున చెప్పు సమ్మతి తోడుతో నాకు తెలుపును సరమున తెలిపెదను సమ్మతి తోడుతో నాకు తెలుపు సరమున తెలిపెదను సమ్మతి తోడుతో నాకు తెలుపును సరమున తెలిపెదను శ్రీనివాస్ వారికి చెప్తా తల్లి ఓకే మా తల్లి వేట మార్గమందు పుత్రిక వెడుక తోడబోయి వేట మార్గమందు పుత్రిక వెడుక తోడబోయి గడగడ బతుకుతూ గాఢ నిద్రలో కలవరించుచుండే గడగడ బతుకుతూ గాఢ నిద్రలో కలవరించుచుండే అమ్మ ఎరుకలమ్మ నీతో అడిగదనొకటమ్మా శ్రీనివాస్ వారికి భయము చెందనేమో బాలకు బాలకాలి ఏమో భయము చెందనేమో బాలకు బాలకాలేమో భయము చెందనేమో బాలకు
భయము చెందనేమో బలగరదోడు భక్తి సుందరు భక్తి సోదరేమో బాయకాలవి తిరుగుతుండగా భయము చెందనేమో బాయకాలము తిరుగుతుండగా భయము చెందరేమో. శ్రీనివాస స్వామి వారికి అమ్మ ఎరకలమ్మా ఏమి సోకనేమో శ్రీనివాస స్వామి వారికి ఏమి సోకనేమో బాలకు ఏ గీరమున తెలుపు ఏమి సోకనేమో బాలకు ఏ గీరమున తెలుపు ఏమి సేపనేమో బాలకు ఏ గీరమున తెలుపు ఏమి సోకనేమో బాలకు ఏ గీరమున తెలుపు ప్రేమతో తెలుపు బహుమానకు నీకు పరిగ ఇచ్చేదాను ప్రేమతో తెలుపు బహుమానకు పరిగ ఇచ్చేదాను ప్రేమతో తెలుపు బహుమానకు నేను పదిగా ఇచ్చేదాను శ్రీనివాస వారికి కరణిలో ఉన్నది ధరణిలో వెలుగు వెలంబు పురమునందునాను ధరణిలో వెలుగు వెలంబు పురమునందునాను కరుణదాసుడు రాజగంగమికే గౌరీ చేద్దాము కరుణలో దీదారు చేదగా జాడి వచ్చేరాము. వారికి సరే మీరు ఇటు కూర్చోండి చెప్పదా కూర్చో కూర్చోండి పోరున్నను దయదూపి బ్రోవో ఏకాంబరేశ్వర లోక పరిపాల ఓ లోక పరిపాల ఏకాంబరేశ్వర లోక పరిపాల ఓ లోక పరిపాల శ్రీకాకుళేశ్వర సిరులించి పోరు మను దయ చూపి పోవో శ్రీకాళహస్తీశ జగల్ల మాధవో శ్రీగిరినాథ కంచి వరద రాజ కాళహస్తీశ ఓ కాళహస్తీశ చెంచుల బాబయ్య శ్రీగిరినాథ ఓ శ్రీగిరినాథ మారకాపురు చిన్న మదిరాల సత్తి ఓ మదిరాల సత్తి మారకాపురు చిన్న మదిరాల సత్తి ఓ మదిరాల సత్తి పూరి చంద్ర పూరి పురి రామచంద్ర ఓ పురి రామచంద్ర పూరి చంద్ర పూరి పురి రామచంద్ర ఓ పురి రామచంద్ర కొరిబీరెల్లి అండ్ల కొరిబి వీరేశ ఓ కొరిబి వీరేశ కొమరెల్లి మల్లన్న కొరిమి వీరేశ ఓ కొరిమి వీరేశ యాదిలో వెలసిన యాదగిరి స్వామి ఓ నరసింహ స్వామి ఎర్రంబెల్లి ఎందు చేసి ఉంటిని ఎక్క చెప్పుచుంటిని దాసుడు గ్రాగౌడు దండిగా వ్రాసే కవి దండిగా వ్రాసే శ్రీనివాస స్వామి వారికి గొప్ప వరద
నా యొక్క పేరైనా కుబేరుడు అని అంటారు కదా. నేను ఒక పెద్ద ధనవంతుని. నేను అప్పు అడిగిన వారికి అప్పులు ఇచ్చేటి వాడిని. అప్పు ఇస్తావు కానీ మళ్ళీ తిరిగి అడగవుగా. శ్రీనివాస స్వామి వారికి రాజరాజ మహారాజా ఒకలాదేవి గిరాయిట ఆకాశరాజు పంచమి గురువారం ఉదయం 12 గంటలకు లగ్నము జరపవలే. రమ్యమగు సర్వదేవతలు చూడ శ్రీనివాసునికి నేను పద్మావతినిచ్చి పరిణయం జరపవలేను. ఒరే సేవక, ఈ యొక్క లగ్నం కోర్టు తీసుకెళ్లి శేషాద్రిలో ఉన్నటువంటి ఒకలమాదేవికి ఇచ్చిరమ్ము. సర్వదేవతలు చూడ శ్రీనివాసునికి నేను పద్మావతినిచ్చి పరిణయము చేయగలను అని చెప్పి రాశాడు తల్లి. అదన్నా స్వామి. సేయుదు పుత్ర ఏమని తెలుపోదు, ఏమి సేయుదు పుత్ర ఏమని తెలుపోదు, ఏమి సేయుదు పుత్ర ప్రేమతో లగ్నము కోటు పంపినారు, ప్రేమతో లగ్నము ప్రేమతో లగ్నము కోటు పంపినారు, ప్రేమతో లగ్నము ఏమి సేయుదు పుత్ర ఏమని తెలుపోదు, ఏమి సేయుదు పుత్ర జై శ్రీ శ్రీనివారికి. శ్రీనివాస స్వామి వారికి చింత చేయుటేలా శ్రీనివాసుని కొరకు చింత చేయుటేలా శ్రీనివాసుని కొరకు చింత చేయుటయేలా శ్రీనివాసుని కొరకు చింత చేయుటయేలా శ్రీనివాసుని కొరకు చింత చేయుటయేలా మంతానమున నీదు మర్మమంతయు తెలుపు మంతానమున నీదు శ్రీనివాస స్వామి వారికి చింత చేస్తున్నావు ఎందుకమ్మా? నా పెళ్లి ఎప్పుడైనా కావాల్సిందే కదా తండ్రి. చిల్లి పైసా గవ్వ ఇంట్రాలే గుండెను, చిల్లి పైసా గవ్వ చిల్లి పైసా గవ్వ ఇంట్రాలే గుండెను, చిల్లి పైసా గవ్వ ముల్లగెల్ల వారితో ఇల్లారికము బంద, ముల్లగెల్ల వారితో ఇల్లారికము బంద, ముల్లగెల్ల వారితో జై శ్రీనివారికి. ఏమంటున్నావు తల్లి? ఇంకా పైసలు లేవు, ఆ ధనవంతులతోటి ఎట్లా వివాహం ఆడుతా అంటున్నావా? ఇంట్లో చూసే చిల్లి గవ్వ కూడా లేదు, ధనవంతులు ఎట్లా ఇవ్వమనుకున్నాము. శ్రీనివాస స్వామి వారికి అప్పు తెచ్చి మనము అందవలే బంధుత్వం, అప్పు తెచ్చి మనము అందవాలే బంధుత్వం, అప్పు తెచ్చి మనము ఎప్పుడైనా కళ్యాణం చేయవలసినదేగా, అప్పుడైనా కళ్యాణం చేయవలసినదేగా, ఎప్పుడైనా కళ్యాణం. శ్రీనివాస స్వామి వారికి ఎప్పుడైనా పెళ్లి చేయవలసిందే కదా, మనం అప్పులు చేయకుండా చేయలేం కదా. ఎవరిచ్చారు అప్పు భూమిలో మనకింకా, ఎవరిచ్చారు అప్పు భూమిలో మనకింకా, ఎవరిచ్చారు అప్పు భూమిలో మనకింకా, ఎవరిచ్చారు అప్పు పేదవరామని పేరు పొందినము మనము, పేదవరామని పేరు పొందిన మనము, పేదవరామని జై శ్రీ
ఈశ్వర వారికి పేదవారం అని అంటున్నావా కుమారా మనం పేదవారం అని చెప్పి అంతా పేరు పొందినాం కదా మనకి ఎవరిస్తారు నాయన అప్పు శ్రీనివాస స్వామి వారికి ధరణి ఎర్రం బెల్లి దాసోడు కవి జయ ధరణి ఎర్రం బెల్లి దాసోడు కవి జయ ధరణి ఎర్రం బెల్లి మురయూజు అప్పుకు ముదముగా తిరుగుదాము ముదముతో అప్పుకు ముదముతో తిరుగుదాము మురయుతో అప్పుకు ముదముగా తిరుగుదాము ముదముతో అప్పుకు ముదముతో తిరుగుదాము మురయుతో అప్పుకు. అమ్మా మన అప్పు గురించి మనం తిరిగి ఎక్కడైనా అప్పు పుట్టించుకుందాం కదా అట్లా నా తండ్రి సరే తిరిగి జై కుబేరా నాయనా నారాయణం నారాయణం కుబేరా నమస్కారం. చల్లగా పడుతుంది కుబేరా శ్రీనివాస స్వాముల వారికి అయ్యా కుబేరా నీతో ఒకటి ఆలోచనయ్యా అయ్యా కుబేరా అయ్యా కుబేరా నీతో ఒకటి ఆలోచనయ్యా అయ్యా కుబేరుడా ఆలోచన ఒకటయ్యా అయ్యా కుబేరుడా ఆలోచన ఒకటయ్యా ఆయక పిచ్చ పరగా పండితుడావు అయ్యా కుబేరా శ్రీనివాస సల్లవారికి అలివేలు మంగమ్మ గారుకు పద్మావతికి స్వామి నువ్వు చాలా అప్పులు ఇచ్చే పండితుడు అట నాకు జాడ ఎరికాను కాబట్టి నీ దగ్గరకు వచ్చినాను అట్లా స్వామి ఆ. నారదా మౌనే నన్నడుగానే వారెవ్వరు పోనే. నారదా మౌనే నన్నడుగానే వారెవ్వరు పోనే. నారదా మౌనే నన్నడుగానే ఎవరయ్యా. నారదా మౌనే నన్నడుగానే ఎవరయ్యా. అరగునానే సత్త దేవతలకు ఇస్తిగా. స్వామి నరదమౌని కుబేరా నన్ను అప్పు అడిగేది ఎవరు? నేను సప్త దేవతలకు కూడా ఇచ్చిన కదా. చాలా ధనవంతుడు కాబట్టి నేను ఎవరైనా అడుగుతారంటావా అవును స్వామి. శ్రీనివాసుడు బుక్లాదేవి వర కుమారుడు శ్రీనివాసుడు బుక్లాదేవి వర కుమారుడు శ్రీనివాసుడు బుక్లాదేవి కుమారుడు శ్రీనివాసుడు బుక్లాదేవి కుమారుడు భూమి లక్ష్మము జయ కనికాసులు లేవంట బుక్లాదేవి వర కుమారుడు శ్రీనివాస సాంబవారికి కుబేరా ఆ యొక్క ఉక్లాదేవి కుమారునికి పెళ్లి చేద్దామంటే ఒక్క నయా పైసా లేదట అన్నా స్వామి అవును కదా శ్రీనివాసునికి ఇంకా డబ్బులు కావాలనా? డబ్బులు కావాలి ఇయ్యమంటావా? లేక నువ్వు వదిలి వస్తానంటావా?
అప్పియావయ్యో అప్పుగా వడ్డీ తీసుకోవయ్యో అయ్యయ్యో అప్పియావయ్యో అప్పుగా వడ్డీ తీసుకోవయ్యో అప్పు ఇచ్చి గొప్ప పత్రాలు రాసుకో అప్పు ఇచ్చి గొప్ప పత్రాలు తీసుకోమ్మే అప్పియావయ్యో అప్పుగా వడ్డీ తీసుకోవయ్యో రాజేంద్ర ఆ యొక్క అప్పిచ్చి గొప్ప పత్రాలు రాసుకోగా అసలు మిత్తి అంతా తీసుకో అట్లాడు స్వామి. ఆ, ధరణి అందును కరంబెల్లి పురము నందును మరువగా అప్పింగా మరి శ్రీనివాసునికి మరువగా అప్పింగా మరి శ్రీనివాసునికి హరమరలే గాను అడిగి నందిచ్చేదా స్వామివారికి అయ్యా నరదమౌని అప్పు ఇయ్యాలి డబ్బు ఇస్తా కదా ఆ యొక్క పైసలు లేకనే పెళ్లి ఆగిపోయింది అక్కడ అప్పిస్తేనే ఇక్కడ పెళ్లి అవుతుంది కదా ఇదిగో నీకు అప్పు ఉన్నంతే ఇదిగో నీకు అక్కడ ఉన్నంత వరకు నీకు డబ్బు ఇస్తాను జయ శ్రీనివాస స్వామి వారికి ఆహనా వద్దాది వలనందుకు భావమందున చాలా బాధ కలిగే మాడాలంటే పైసలు లేవారే అప్పుడు వరిస్తారు ఆర్యులారా జయ శ్రీనివాస స్వామి వారికి అయ్యలారా అన్నలారా అయ్యలారా అన్నలారా అప్పు ఎవ్వరు ఒకరు నాకు అప్పు ఎవ్వరు ఒకరు పరిణయమునకు పైస వద్దా లేదుగా ఒక పైస వద్దా లేదుగా పైసా వద్దా లేదుగా ఒక్క పైసా వద్దా లేదుగా వడ్డీ ఎంతైనా ఇచ్చదా వడ్డీ ఎంతైనా నువ్వు ఇచ్చదా బిడ్డ అనుకొని మీరలో నీ బిడ్డ అనుకొని మీరలో ఎంతైనా ఇచ్చేదా నీ బిడ్డ అనుకొని మీరలో నీ బిడ్డ అనుకొని మీరలో వడ్డీతో మీ బాకి తీర్చదా వడ్డీతో మీ బాకి తీర్చదా అడ్డుపడుని అన్నలో నాకు అడ్డుపడుని అన్నలో శ్రీనివాస స్వామి వారికి అయ్యలారా అన్నలారా అక్కలారా చెల్లెల్లారా నాకు అప్పు ఇవ్వండి, నేను వివాహం ఆడతాను. మళ్ళీ కలియుగం వచ్చే వరకైనా మీకు ఏ రకంగానైనా మీ అప్పు తీసుకొని మీకు పత్రాలు గొప్ప పత్రాలు రాసిస్తాను తల్లి, నాకు అప్పు ఇవ్వండి. శ్రీనివాస స్వామి వారికి అయ్య మాకు అప్పు ఇడలా ఇయ్య వచ్చినావా అయ్య మాకు అప్పు ఇయ్య వచ్చినావా
అయ్య మాకు అప్పు ఇయ్య వచ్చినావా బాయగాను నే పైస వడ్డీతో బాగి కట్టడాను బాయగాను నీ పైస వడ్డీతో బాగి కట్టడాను జై శ్రీవారికి శ్రీనివాస స్వామి వారికి తండ్రి నాకు మీరు అప్పు వచ్చినారా నీ యొక్క పైస వడ్డీతోవా మీ యొక్క అప్పు కట్టుదాము స్వామి కావలసినంత డబ్బులు కాసులు కొనరమ్మా కావలసినంత డబ్బులు కావలసినంత డబ్బులు కాసులు కొనరమ్మా భూమిలోని కొడుకు ముందట కొనే ఎంతరమ్మా భూమిలోని కొడుకు ముందట పోని ఎంతరమ్మా నీకు కావాల్సినంత డబ్బులు నీ కొడుకు ముందట ఇస్తాను, నువ్వు లెక్క పెట్టుకో. సరే తండ్రి పంపిస్తే ఇయ్యాలి అంతా బదనా అవుతుంది. సాటికెందుకు ఉన్న పదిహేను నీ కొడుకు ముంగలు తీసుకో అంటాడు. అట్లనే తండ్రి నా కొడుకు ముందే ఇస్తాను శ్రీనివాస స్వామి వారికి అటులే ఏంచి తిని 60 కోట్ల 80 లక్షలు అటులే ఏంటి 60 కోట్ల 80 లక్షలు అటులే ఏంచి తిని 60 కోట్ల 80 లక్షలు 60 కోట్ల 80 లక్షలు పట్టుతర ముఖపై కంగు కొరకు పత్రంబు రాసిత్తు పడుతర ముఖపై కంపు కొరకు పత్రంబు రాసిత్తు శ్రీనివాస స్వామి వారికి అయ్యా కుబేరా నేను అట్లే ఏంచాను మొత్తం 60 కోట్ల 80 లక్షల రూపాయలు ఉన్నాయి అవి నీకు పత్రం రాసిస్తాం కదా పత్రం రాస్తావు. ఏం పత్రం మీద రాస్తావు? ఏది అడిగితే దానికి రాసిస్తాం రాగి పలక పైన పత్రము రాసి ఇవ్వరయ్యా. 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 యుగ యుగములు మారిన గాని ప్రాత మారదయ్యా. యుగ యుగములు మారిన గాని ప్రాత మారదయ్యా. శ్రీనివాస స్వామి వారికి రాజపత్రం మీద రాసి ఇవ్వమంటున్నావా? అలాగే రాసిస్తాను కదా. వడ్డీ ఎంతనయ్యా నోటికి వరసతో తెలుపుమి అయ్యా వడ్డీ ఎంతనయ్యా నోటికి వరసతో తెలుపుమి ఏది వారము ఏది వచ్చినా వడ్డీ తప్పబోదు ఏది వారము ఏది వచ్చినా వడ్డీ తప్పబోదు జై శ్రీ శ్రీవారికి నూటికి 2 పైసలు చొప్పున నేను ఇవ్వగలను. నూటికి 2 పైసలు చొప్పున నేను ఇవ్వగలను నూటికి 2 పైసలు చొప్పున నేను ఇవ్వగలను. నూటికి 2 పైసలు చొప్పున నేను ఇవ్వగలను నేటికి కోట్లు కోట్లు ఇచ్చిన పట్టి చూడరయ్యా. నేటికి కోట్లు కోట్లు ఇచ్చిన పట్టి చూడరయ్యా నేటికి కోట్లు కోట్లు ఇచ్చిన పట్టి చూడరయ్యా. నేటికి కోటి కోట్లు ఇచ్చిన పట్టి చూడరయ్యా శ్రీ శ్రీనివాస స్వామి వారికి నూటికి 2 పైసలు చొప్పున నేను కోట్లు కోట్లు ఇచ్చిన కదా, ఇవన్నీ కాగితాలన్నీ అవే, ఇవన్నీ చూసుకో. అలాగా ధరణిలో వెలయు ఎర్రం బెల్లిపురమునాడు ధరణిలో నవెలయు ఎరంబెలిపురమునందునాను ధరణిలో వెలయు ఎర్రం బెల్లిపురమునందునాను ధరణిలో నవెలయు ఎరంబెలిపురమునందునాను దాసుడు ఉగ్రగౌడు రాసిన తీరుగా వ్రాసెదను రాజుడు
శ్రీనివాసాల వారికి నేను అందరి ముందు ఈ పత్రం మీద రాగి పలక మీద రాసి పత్రం పెట్టిస్తున్నాను కదా. సరే రండి విరభోనినే బ్రహ్మ దేవునికి భార్యను విరభోనినే బ్రహ్మ వారికి బ్రహ్మదేవుడి భార్య సరస్వతి మురయో చోవినమ్మ ముదం మురగే తోబిన బొమ్మ ముదమప్ప నేను మురగే తోబిన బొమ్మ ముదమప్ప గలు నేను మురగే తోబిన బొమ్మ ముదమప్ప గలు నేను మురగే తోబిన బొమ్మ పార్వతీ దేవిని పలువురు వెలుతురు పార్వతీ దేవని పార్వతీ దేవానే పలువురు వేదోరే పార్వతీ దేవానే పలువురు వెలుతురు పార్వతీ దేవాని పలువురు వేదోరే పార్వతీ దేవానే శ్రీనివాస స్వామి వారికి ఏ పార్వతీదేవి అందరూ జై శ్రీ శ్రీనివాసాల వారికి పక్ష పవన గాతి పరగానే వినవమ్మ పక్ష పవన గాతి పరగానే వినవమ్మ పక్ష గవన నేత్రే పరగానే వినవమ్మ పక్ష పవన గాతి పరగానే వినవమ్మ పక్ష పవన గాతి లక్ష్మీ దేవి రానే భక్తి సవకోను లక్ష్మీ దేవి రానే భక్తి దేవి రానే లక్ష్మీ దేవి రానే పక్ష పవన గాతి పరగానే వినవమ్మ పక్ష పవన గాతి పరగానే వినవమ్మ పక్ష గవన నేత్రే జై శ్రీ శ్రీనివాస వారికి అల్లా సుందరంగిని బొమ్మ అందా చందము గల్ల సుందరంగిని బొమ్మ అందా చందము గల్ల అందా చందము గల్ల సుందరంగిని బొమ్మ అందా చందము గల్ల సుందరంగిని బొమ్మ అందా చందము గల్ల పొందుగా విదలల్లో వందగతిని నేను పొందుగా విదలల్లో అందగత్తెను నేను పొందుగా విద్యలల్ల అందగతిని నేను పొందుగా విదలల్లో అందగత్తెను నేను పొందుగా విద్యలల్లో జై శ్రీనివాస సావుల వారికి శ్రీనివాస స్వామి వారికి పరివేందో మొక్కినమ్మ